కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. వరి పంటకు బోనస్ అని చెప్పి ఇప్పుడు సన్నవడ్లకి 500 బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని కాంగ్రెస్ పై మండిపడ్డారు. రాష్ట్రంలో సన్నవరి తక్కువ మంది రైతులు వేస్తున్నారన్నారు. యాసంగిలో 90% దొడ్డు రకం ధాన్యమే రైతులు పండిస్తున్నారన్నారు. రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. ఇప్పుడేమో ఆగస్టు 15లోగా చేస్తామని అంటున్నారని సీరియస్ అయ్యారు. డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. రాష్ట్రంలో 80% దొడ్డు వడ్లనే పండిస్తున్నారన్నారు. చాలా తక్కువ మంది రైతులే సన్నవడ్లు పండిస్తారని తెలిపారు. దొడ్డు వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని క్లారిటీ ఇచ్చారు. దొడ్డు వడ్లను కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం బోనస్ పేరుతో రైతులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అన్ని రకాలుగా రాష్ట్ర రైతులకు అండగా ఉందన్నారు. రబీ కింద 75 లక్షల ధాన్యం సేకరించాలని ఒప్పందం కుదుర్చుకుందని గుర్తు చేశారు.